హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏంటి మొత్తం చెట్లు కనిపిస్తున్నాయి అంటున్నారా? ఏం లేదు, మా ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇదైతే మా జామ చెట్టు, ఇది నిమ్మ చెట్టు. అక్కడైతే కొన్ని తోటకూర మొక్కలు నాటానమాట. ఎండాకాలంలో తినడానికి పనికి వస్తాయని. ఈమె ఇంత లేదు, ఇగో తోటకూర అనేది వస్తుంది. నిమ్మకాయకైతే ఇప్పుడు పూలు వస్తున్నాయి అన్నమాట. ఎందుకు వచ్చారంటే గోరింటాకు తెంపడానికి అయితే వచ్చారనమాట. ఇదిగోండి గోరింటాకు చెట్టు. గోరింటాకు చాలా ఉన్నది, కానీ మాకు అయినంత మందం అయితే కోసుకుంటున్నాను. రేపు జెండా పండుగ ఉంది కదా, పాపకు అవుతుంది ప్లస్ నాకు కూడా వేసుకోవడానికి అవుతుందని తెంపుతున్నాను. జుట్టుకైతే చాలా చుండ్రైంది, మెయిన్గా దానికోసం అయితే తెంపుతున్నాను నేను. మా ఆయన అయితే మా పాప కోసం సామాన్లు తీసుకొచ్చిండు, తర్వాత చూస్తారు. ఎవరు అడిగినా ఇయ్యద్దా? ఎవరు అడిగినా ఏమి ఇస్తారు. ఎవరో తెంపుకెళ్ళినప్పుడు ఒక ఆమె తెంపుకెళ్ళింది ఫ్రెండ్స్, మీకు చెప్తున్నా. అయితే ఒక 3 నెలలు అయితే ఖచ్చితంగా ఒక్క ఆకు కూడా రాలేదు. మళ్ళీ కింద నుంచి కొట్టిపించేసి తర్వాత కొంచెం మందేస్తే ఒక నెల అవుతుంది ఆకు వచ్చిందనమాట. లేకుంటే మా చెట్టు ఎప్పుడు ఆకుతోటి నిండి ఉంటుంది. బట్ 3-4 నెలలు అస్సలు ఆకే లేదు. అందుకోసమే ఎవరిని తెంపనిస్తలేదు నేనంటే. ఇదికాయో ఈమె అస్సలు ఎంచలేదు. ఇక్కడ నేను తెంపులే, ఇక్కడ కూర్చొని ఉందంటే తెంపలేదు. వాళ్ళకి ఇస్తా పిన్ని అడిగింది, ఆ టైలర్ పిన్ని అడిగింది. వాళ్ళకి ఇస్తా తెంపియా, వాళ్ళ పాపల్ని రమ్మని తెంపుతుంది. బాగానే ఉంది కదా, తెంపితే నేస్తుంది. ఆకైతే కొద్ది నిమిషాల్లోనే ఇంత తెంపేసిన. చాలా ఉంది, పైన ఉన్నది, అది ముద్రింది బాగా రెడ్ అవుతుంది కానీ నాకు అందదు. నువ్వు తెంపి ఏగిపోతుంది. దీన్ని కొట్టేయాలి చిన్నదాన్ని. అది గడ్డి గట్టి నవరంగి అంటారు కదా. అసలు నేను ఆకు వస్తుందో లేదో మళ్ళీ చెట్టు కనుక్కున్నా కానీ ఏంటి చిక్కుడు పప్పుల మీద వేసే మందు వేస్తా. ఇగో మా ఆయన నా కోసం పంపిస్తా. నువ్వు కూర్చోబెట్ట, ఎందుకు ఇగో ఈమె కూడా సత్తి పడతావు. ఏం చేస్తా బేటా? కళ్ళ పడతాయి చెప్పినా. ఇటు చూడు, పక్కన నువ్వు కూర్చో, ఇలా కూర్చో. మళ్ళీ చెట్టు పోయినసారి పెట్టింది కళ్ళమ్మ చెట్టు. ఇప్పుడు మంచిగా అవుతుంది వాటర్ పోసి. అద్దా అని చెప్పిన, కళ్ళ పడతాను చెప్పిన. మళ్ళీ కళ్ళలో పడుతుంది పరేషన్ ఉంటుంది. అక్కకు ఫోన్ పెడదాం, మనం ఇది న్యాచురల్. అక్క న్యాచురల్ పెట్టాలి కాదు, ఆమె డిజైన్ అంటది కదా, ఆమె ఏదంటది వచ్చినాక చూసుకుందాం. ఫస్ట్ అయితే తాత ఉన్నాడు అటు, కోతులు వచ్చి తింటాయి. మరి పుప్పరాదా పుష్పరాధాను ఊకే అనుకుంటానే ఉంటాను. వదిలి ఇక సరిపోతుంది. నువ్వు జరుగు, నేను పట్టుకుంటా. జరుగు, పట్టుకున్నాను. నేను పట్టుకొని పోదా మళ్ళీ బాగున్నది. ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మావిడైతే అటు పాపని తీసుకెళ్ళింది కోనేస్తా అని. సో నాకైతే చికెన్ ఆర్డర్ వచ్చింది అన్నట్టు. కేజీ చికెన్ అయితే వండిమన్నారు. సో ఇదైతే చికెన్ వండిస్తున్నాను. మంచిగా అయితే ప్రిపేర్ చేసిన. ఆ మిర్చిలు అయితే మావిడ వేసినాయి. ఈ ఫ్యాన్ అయితే నడుస్తుంది, అందుకోసమే సౌండ్ అయితే క్లియర్ కనబడతలేదు. మావిడ వేసిన మిర్చిలో ఇంకా కొన్ని అయితే ఎక్కడ ఉన్నాయి. దాదాపు మిర్చిలు అమ్మేసింది మావిడ. ఇంకా సో సాయంత్రం కూడా అయిపోతుంది. మా షాప్ కూడా ఉంటుంది. నాకు వచ్చిన చికెన్ అయితే ఇప్పుడు ఇది చేస్తున్నాం. మాకు ఒక 15 నిమిషాలు అయితే అయిపోయింది వేసి. సో ఇంకా 15 నిమిషాలు ఉడికిస్తే మొత్తం డ్రై వాళ్ళకైతే డ్రై చేయమని ఇచ్చినాము. సో అందుకోసం అయితే ఇట్లా డ్రైగా అందిస్తున్నాం. నాకు మావిడైతే పాప వాళ్ళకైతే కోనేస్తుంది. రేపు 26 ఉంది కదా, సో అందుకోసం అయితే కోనేస్తాను. నేనైతే ఈ పని చేస్తున్నాను. మరి 1 కేజీ చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. వండడానికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా మిర్చీలు అవన్నీ చేయడానికి లేట్ అయిపోయింది అనమాట. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు మా ఆయన అయితే మంచూరియా చేస్తున్నారు.
రైస్ అయితే పెట్టేశాను. పిల్లలు పాపం ఆకలి అంటున్నారు, అనట్లేదు బట్ ఇంకా కొద్దిసేపు అయితే ఆకలి అంటారు. రైస్ అయితే పెట్టేశాను. ఇక్కడైతే గుడ్లు ఉడకబెట్టేశాను అనమాట. ఇవన్నీ చేసిన తర్వాత ఇక మిక్సీ పట్టాలా. చైత్ర పాపకి అయితే ఫోన్ వేసుకొని తీసుకొచ్చాను అనమాట. వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మాయి పెట్టదంటే నేను పెట్టింది మెచ్చదనమాట. నాకు అంతగా డిజైన్స్ కూడా రావు. ఇక ఆమె తీసుకెళ్ళి డిజైన్ పెట్టేసి ఫోన్ పెట్టేసి తీసుకొచ్చాను అనమాట. మళ్ళా నైట్కి పోలేవు కదా, అందుకోసమే అప్పుడే కొంచెం సాయంత్రం అవ్వని ఒక 6-7 తీసుకెళ్ళి ఫోన్ పెట్టేసి తీసుకొచ్చేసాను వాళ్ళ ఇంటికి. రేపు జెండా కదా, జెండా పండుగ. అప్పుడైతే మేమైతే ఇక జెండా వచ్చిందంటే చాలు రెడీ అయ్యే వాళ్ళం ఫుల్గా. ఏమంత ఫుల్ కాదు కానీ మామూలుగానే రెడీ అయ్యాం. అంత రెడీ చేసి పెట్టేవాళ్ళం అనమాట. నైటే షాంపూలు కొనుక్కొని తీసుకొచ్చి పెట్టడం, రేపు పొద్దున్నే మళ్ళీ తల స్నానం చేయడం, అట్లా. ఫస్ట్ జెండా అంటేనే మొత్తం హడావిడి ఉంటుండే. ఇప్పుడు అంతా ఏమి ఉండట్లేదు. ఇక చిన్నపిల్లలకి ఉంటుంది బట్ ఇక అప్పుడు కాలం వేరుండే అనమాట. ఇప్పుడైతే కొంచెం తక్కువే. చాలా మంది కూడా పోతలేరు స్కూళ్ళకి. జెండా అంటే ఏం పోతాంలే అక్కడ ఏముంటుంది అని చాలా మంది అంటుంటారు. కానీ మేమైతే తప్పకుండా పోయేవాళ్ళం అనమాట. ఏ జెండా కూడా తప్పించకుండా పోయేవాళ్ళం. 4కే లేచి స్నానాలు చేసి మంచిగా రెడీ అయిపోయేవాళ్ళం అనమాట. అప్పుడే ఫోన్ పెట్టుకొని గాజులు కొనేవాళ్ళం. అంతా చాలా అప్పటి మెమొరీస్ చాలా మంచిగా ఉంటుండే. ఇప్పుడైతే కొంచెం చాలా మంది వెళ్తలేరు. నాకు తెలుసు అయితే చాలా మంది వెళ్తలేరు. రైస్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకున్నాను. ఇవ్వండి, టమాటా చారు చేద్దామని టమాటాలు అయితే కట్ చేసుకున్నాను. గుడ్లు అయితే ఆల్రెడీ ఉడకబెట్టేసాను అనమాట. కొన్ని ఎల్లిపాయలు వల్ల ఆయనైతే మంచిగా వేసేస్తున్నారు. మా ఆయన ఏమైతే చాలా తీసుకొచ్చిందో ఇచ్చు పెట్టాలి. ఆల్రెడీ ఫోన్ పెట్టేశాను అనమాట. ఇదిగోండి, ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకురమ్మన్నాను పాప కోసం. మళ్ళీ సేమ్ రబ్బర్ బ్యాండ్లు 2 కలర్స్, ఒకటి ఇదిగోండి 2 జడలు పెట్టి, ఒకవేళ తొందరలు వేస్తే 2 జడలు పెట్టాలన్నమాట. ఇదిగోండి, ఇవి 2 రబ్బర్ బ్యాండ్లు. మళ్ళీ ఇవి 2 రబ్బర్ బ్యాండ్లు. ఇదిగోండి, ఇవి 2 తీసుకొచ్చారు. నాది ఇవి వస్తాను అనుకుంటా. మళ్ళీ ఈ క్లిప్స్ అయితే కృతిక కోసం. నీకే రేపు పొద్దున జెండా పోతావా? ఇవన్నీ సామాన్యంగా తీసుకురమ్మన్నాను మా ఆయన్ని. నేను వెళ్దాం అనుకున్నాను. అద్దు, అది నూనె ఏమనుకుంటున్నావు? ఇట్లా నువ్వు హాయ్ చెప్పు. నువ్వు ఫోన్ వేసుకున్నావా? హాయ్ చెప్పు. ఇదిగోండి, ఇవైతే నెయిల్ పాలిష్ పెట్టింది. మేము అందరం పెట్టుకున్నాం అనమాట. చైత్ర, నేను, అన్నం ఉడుకుతుంది. ఫోన్ వేసుకున్నది, తీసేసింది ఆల్రెడీ. ఇదిగోండి, ఫోన్ వేసుకొని తీసేసింది అనమాట. చైత్ర పాపనే అట్లనే ఉన్నది, పోలుస్తుందట. మళ్ళీ నువ్వు పోలుస్తావా? నేను చాలా రోజుల తర్వాత కాదు, చాలా సంవత్సరాల తర్వాత నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను అనమాట. స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో ఎప్పుడు పెట్టుకొని ఉండేదాన్ని. బట్ ఇక పెళ్ళయ్యాక చాలా మానేశాను అనమాట. చాలా వరకు వదిలేసాను పెట్టుకోవడం. చాలా పెళ్ళైన తర్వాత లైఫ్ చేంజ్ అవుతుంది కదా, అట్లానే దాంట్లో ఇదొకటి అనమాట. కోన్లు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, మంచిగా రెడీ అవ్వడం, అలా చాలా వరకు లేవన్నమాట. ఇది పట్టుకో. ఏమి హాయ్ చెప్పు. నువ్వు హాయ్ అన్నమా ఉడుకోలేదు ఇంకో అన్నమాట. హాయ్ చెప్పు. నువ్వు రేపు జెండా పోతావా? జెండా ఏం చేస్తావు? జెండా కూడా చెప్పు. ఇటు చెప్పు. జనగణమనం పాడతావా? ఎట్లా పాడుతుంది? ఎందుకు పోతావా అంటే నేను జనగణమన పాడతా అని చెప్పింది. ప్లేట్ కావాలనా? అన్నం తింటావా? థర అంటే మా భాషలో థర అంటే ప్లేట్ అన్నమాట. ప్లేట్ని థర అంటారు మా భాషలో. హాయ్ చెప్పావు. నువ్వు జెండా పోతావా? హాయ్ ఫ్రెండ్స్ అను. పోతావా జెండాకి? లేదా నువ్వు పోతావా? ఏం చేస్తావు? పోతావా? ఏం చేస్తావు? పోయి అక్కతోటి పోతావా? ఇక్కడ పోతావా?
ఎక్కడ పోతావా? డాడీ నువ్వు పోతావా? నేను రావాలా? అద్దా అద్దట, నేనైతే అద్దట. వీళ్ళు డాడీ తోటి ఈమె పోతుంది. నేనెందుకు వద్దు చెప్పావు? నేనెందుకు వద్దు? అద్దు. గుడ్లు అయితే ఉడుకుతున్నాయి. ఇక కర్రీ ప్రిపేర్ చేయాలా? అన్నం తిన్నారా అందరూ అని అడుగు. ఒలు ఒలుస్తావా? మావిడ చేసిన ఎగ్ కర్రీ చేసింది, టమాటా ప్లస్ ఎగ్ కర్రీ. చూపెట్టు, నీ మజాకు చూపెట్టు. చూపెట్ట బాగా కాదు. ఇక చైత్రకం ఎట్లయింది. ఇక ఈమెకేమో ఇది గోరింటాకు పెట్టింది ఆకుది, ఆమెమో కోన్ కదా, కోన్ డిజైన్ వేసింది. నీకు నాకు పాలిష్ కూడా వేసిండ్రు. ఎయిర్ పాలిష్, నీరు పాలిష్. నీకేది నీరు పాలిష్? ఎటు పోతావు నువ్వు? ఎటు పోతావు? జెండా పోతావు? నిన్నెవరు తీసుకెళ్తారు? నేను రాను నీతోటి రాను నేను. వస్తా తినడానికి వచ్చినాము. మొత్తం షాప్ క్లోజ్ చేసినాం ఫ్రెండ్స్. ఇక మంచి కూడా అయిపోయింది మొత్తము, ఏం లేదు. మావిడ చేసిన మిర్చి కూడా అయిపోయినాయి. ఎగ్ కర్రీ ఇది బాగుంది. అయ్యాలి నీకు? ఇయ్యాలి ఇట్లానే ఇయ్యాలా? నిన్న తీసుకొచ్చింది నీళ్ళు. ఏమి కూడా ఏం సెలవు పెడతాను. బాగా లేట్ అయింది. 9 అవుతుంది ఏమో. నాన్న ఇస్తా అయ్యా ఆమెకు. నేను ఆధార కూర్చున్నది ఈరోజు. నాన్న అట ఆయన ఉండు బేట ఉండు. అద్దు మళ్ళీ అటు అయితే మళ్ళీ ఏమే కింద పెట్టకు చేతులు. మళ్ళీ నువ్వు పెట్టు, కింద పెట్టు. నా ఆధార కూర్చున్నా మేము అక్కడ పెట్టాం. అరే ఇయ్య ఫస్ట్ ఏమేకు దేమల్లా అంటుంది. చూపెట్టు. ఒక 10 నిమిషాలు కూడా ఉంచలే. మంచిగా నీది. అరే కర్రీ వస్తా నీకు మరి నేను తింటాను. చల్లి పెడతాంది కొద్దిగా టైం అన్నం ఏట. సరే ఈమె పెట్టా ఆమె పెట్టాడు. చాలా కృతిక వేడి ఉంది. సైజ్ ఈమెకి ఫస్ట్ ఈమెకి ఈమె ఎవరు? బేటా ఎవరు? బేటా కలపాలనా? గుడ్డు కలుపుతా. వేడి ఉంది. కోసి బాగు అన్నం తిని కోసేరతా కలుపు. సరేనా? తిను. తినేస్తున్నా. గరిట పెద్దది తీసుకొస్తా. ఎవరో బయట వేడి అని చెప్పినా ఉప్పు లేదా? సరిపోతుంది. వేడిగా ఉన్నది కొద్దిసే పాము తింటా. పలుదా వేడి ఉంది బిడ్డ. పొగ వెళ్తాను చూస్తున్నా. గుడ్డు అలా కొడితే తిని ఆగు. బాగా వేడి ఉంది. అద్దు కొంచెం ఆగు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. నేనైతే పెట్టుకుందాం అనుకున్న గోరింటాకు హెయిర్స్కి, కానీ టైం సరిపోలేదు. ఇక రేపు పెట్టుకున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఉంటాము తినేస్తున్నాము.